హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారో నాకు తప్పకుండా కింద కామెంట్స్లో అయితే చెప్పండి. సో చాలా రోజులు అయిపోయింది వీడియో పోస్ట్ చేసి. కొంచెం బిజీగా ఉండడం వల్ల పిల్లలతో కుదరలేదండి వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి. సో పిల్లల కోసమని రీసెంట్గా ఈ ప్లే టెంట్ పిట్ బాల్స్ అయితే తెప్పించామండి. బేస్మెంట్లో పెట్టాము. సో పిల్లలైతే బాగా ఆడుతున్నారనమాట బాల్స్తో. They both are fighting for the phone. ఈ ప్లే టెంట్ అండ్ బాల్స్ వచ్చినప్పటి నుంచి మాకైతే లైఫ్ చాలా ఈజీగా ఉందండి. అంతకుముందు అయితే ఒకే టాయ్ కోసం అందరూ కొట్టుకోవటము, లాక్కోవటము, ఒకరి చేతిలో ఒకరు చాలా విసిగిచ్చేవాళ్ళు. ఈ ప్లే టెంట్ తెచ్చినప్పటి నుంచి ఏంటంటే బేస్మెంట్లోకి వెళ్తున్నారు వాళ్ళంతటి వాళ్ళే ఆడుకోవడానికి. అండ్ దాని లోపల బాగా ఆడుతున్నారనమాట. అండ్ పిట్ బాల్స్ వచ్చేసి 400 బాల్స్ తెప్పించామండి. సో చాలానే ఉన్నాయి. సో వీళ్ళు తల ఒక బాస్కెట్ తీసుకొని బాల్స్ అన్నీ బాస్కెట్లోకి వేయటము, మళ్ళీ కింద పడేసుకోవటము, మళ్ళీ బాస్కెట్లోకి ఎత్తడము, ఇలా టైంపాస్ చేసేస్తున్నారనమాట. ఫన్నీగా ఏంటంటే ఎన్ని బాల్స్ ఉన్నా కూడా మళ్ళీ ఒకరి చేతిలోంచి ఒకరు బాల్స్ లాక్కుంటా గొడవ చేస్తూ ఉంటారండి. ఎవరైనా ఒక బాల్ తీసుకున్నారంటే అదే బాల్ పక్కనున్న వాళ్ళకు కూడా కావాలన్నమాట. మనం సేమ్ కలర్ బాల్ తెచ్చి వాళ్ళ చేతిలో పెట్టినా కూడా ఒప్పుకోరు. వాళ్ళ చేతుల్లో బాలే కావాలని చెప్పి గొడవ చేస్తూ ఉంటారు. సో అలా వాళ్ళ గొడవ మాత్రం కామన్ అన్నమాట. మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తారా? నాకు కామెంట్స్లో చెప్పండి. ఖుషి అండ్ కుషిల్ ఒకరినొకరు హర్ట్ చేసుకోవడం చాలా రేర్ అండి. ఒకరి చేతిలో వస్తువు ఇంకొకరు కావాలంటే లాక్కుంటూ ఉంటారు, కానీ కొట్టుకోవటము, గిచ్చుకోవటము ఇలాంటివి చాలా తక్కువ అండి.
స్ప్రౌట్స్తో ఒక యమ్మీ అండ్ హెల్తీ ప్యాన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చపాతీస్లో కానీ పుల్కాస్లో కానీ చాలా బాగుంటుంది. ఈ ఫ్రై రైస్లో కూడా సైడ్గా చాలా బాగుంటుందండి. పప్పుతో కానీ రసంతో కానీ చారు లేకుంటే సాంబార్ ఇలా దేంతోనైనా సైడ్గా చాలా బాగుంటుంది. చాలా హెల్తీ కూడా. ఇండియాలో ఉండే వాళ్ళకి బ్రుసెల్స్ స్ప్రౌట్స్ అంటే పెద్దగా ఐడియా ఉండకపోవచ్చు అండి. నాకు ఇండియాలో ఉన్నప్పుడు అయితే నాకు వీటి గురించి అయితే అసలేం తెలీదు. యూఎస్లో ఉండే వాళ్ళకైతే కొంచెం తెలిసి ఉంటుంది. గ్రాసరీ స్టోర్స్కి వెళ్ళినప్పుడల్లా కనిపిస్తూ ఉంటాయి. యాక్చువల్గా నేను మెక్సికోకి వచ్చిన తర్వాత వీటి గురించి అయితే నాకు తెలిసిందండి. సేమ్ క్యాబేజ్ లాగా ఉంటాయి, కాకపోతే చిన్న సైజులో ఉంటాయి. సో నేను గ్రాసరీ స్టోర్కి వెళ్ళినప్పుడల్లా అక్కడ కనిపించేవి. సో క్యాబేజ్ లాగా అలా ఉండేసరికి అదేంటో అని చెప్పి నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి నేను వాటి గురించి అయితే సర్చ్ చేశాను. సో బ్రుసెల్స్ స్ప్రౌట్స్ని ఆల్రెడీ చేసుకునే వాళ్ళైనా లేకుంటే కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నా కూడా నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ప్యాన్ ఫ్రై అయితే ట్రై చేయండి. మీకైతే తప్పకుండా నచ్చుతుంది. సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. సో ముందుగా 200 to 250 grams బ్రుసెల్స్ స్ప్రౌట్స్ని బాగా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలండి. బ్రుసెల్స్ స్ప్రౌట్స్ చిన్నగా కానీ ఉంటే జస్ట్ 2 పీసెస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. సగానికి నేను తీసుకున్నవి మీడియం సైజులో ఉన్నాయి. సో నేనైతే 4 ముక్కలుగా కట్ చేసి ఇలా పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రైయింగ్ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ క్యూమిన్ సీడ్స్ని వేసుకోవాలి. క్యూమిన్ సీడ్స్ని 10 to 15 seconds పాటు కొంచెం అలా వేయించుకొని తర్వాత ఇందులోకి 3 to 5 మీడియం సైజ్డ్ గార్లిక్ని కట్ చేసుకొని వేసుకోవాలి. గార్లిక్ని రా స్మెల్ పోయేదాకా ఒక 30 seconds పాటు వేయించుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పీనట్స్ని కచ్చా పచ్చాగా దంచుకొని ఇందులోకి వేసుకోవాలి. పీనట్స్ కొంచెం ఎక్కువగా తీసుకున్నా పర్వాలేదండి. నేనైతే పీనట్స్ కొంచెం ఎక్కువే వేసుకుంటానండి. తినేటప్పుడు కచ్చా పచ్చాగా తగులుతూ చాలా బాగుంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు రా పీనట్స్ తీసుకుంటే ఈ స్టెప్లో యాడ్ చేయండి. ఒకవేళ మీరు ఫ్రై చేసిన పీనట్స్ కానీ వేసుకుంటున్నట్లయితే అవి లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. సో పీనట్స్ని లైట్గా వేయించుకున్న తర్వాత ఇందులోకి ముందుగానే మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న బ్రుసెల్స్ స్ప్రౌట్స్ని వేసుకోవాలి. బ్రుసెల్స్ స్ప్రౌట్స్ని పీనట్స్తో బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇందులో చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 or 1.5 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి బ్రుసెల్స్ స్ప్రౌట్స్ని ఒక 10 minutes పాటు లో టు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. వాటర్ని ఎక్కువగా వేయకూడదండి. 1 or 1.5 టేబుల్ స్పూన్స్ వాటర్ అయితే సరిపోతాయి. వాటర్ అంతా పోయేదాకా కుక్ చేసుకుంటే చాలు. బ్రుసెల్స్ స్ప్రౌట్స్ తొందరగానే కుక్ అయిపోతాయి. అప్పుడప్పుడు మధ్యలో మూత తీసి బ్రుసెల్స్ స్ప్రౌట్స్ని ఒకసారి కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఒక 10 to 12 minutesకి వాటర్ అంతా పోయి బ్రుసెల్స్ స్ప్రౌట్స్ ఇలా బాగా కుక్ అయిపోయి ఉంటాయి. ఒకవేళ బ్రుసెల్స్ కుక్ అయిపోయి వాటర్ ఏమైనా మిగిలిపోయి ఉంటే ఫ్లేమ్ని హైలో పెట్టి వాటర్ అంతా పోయేదాకా కలుపుతూ ఫ్రై చేయండి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 pinch లేదా 1/8 టీ స్పూన్ మిరియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ నువ్వులు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫ్రైడ్ పీనట్స్ని కానీ యూస్ చేస్తున్నట్లయితే పీనట్స్ని ఈ స్టెప్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హైలో పెట్టుకొని బ్రుసెల్స్ స్ప్రౌట్స్ని 2-3 minutes పాటు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా 2 minutes పాటు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి 1/2 టీ స్పూన్ నిమ్మరసాన్ని కానీ లేదంటే 1/2 టీ స్పూన్ డ్రై మ్యాంగో పౌడర్ని కానీ వేసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
అంతేనండి, చాలా సింపుల్గా బ్రుషెల్ స్ప్రౌట్స్ పాన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కావాలంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు. సో నేను ముందుగానే మెన్షన్ చేసినట్టు దీన్ని యాజ్ ఇట్ ఈజ్ అలాగే తినేయొచ్చండి. నాకైతే అలాగే ఇష్టము. లేదంటే చపాతీస్తో కానీ పుల్కాస్తో కానీ రైస్లోకి సైడ్గా కానీ సర్వ్ చేసినా కూడా చాలా బాగుంటుంది. సో బ్రుషెల్ స్ప్రౌట్స్ అవైలబుల్ ఉండేవాళ్ళు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి నాకు కింద కామెంట్స్లో చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్. ఖుషి ఖుషి బాయ్ 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 ఖుషి బాయ్ బాయ్.